ఇది సామాన్యుడి ఛానల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఎండాడ నుంచి జగన్ బస్సు యాత్ర, సాయంత్రం చెల్లూరులో బహిరంగ సభ. ఉదయం కొడంగల్, సాయంత్రం నాగర్ కర్నూల్. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార జోరు. ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్, సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభ. నేడు హైదరాబాద్లో హనుమాన్ శోభయాత్ర, భారీగా బందోబస్తు ఏర్పాటు. కలకలం రేపిన మోడీ వ్యాఖ్యలు, ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు. సిబిఐ లిక్కర్ కేసులో తీర్పు రిజర్వ్, మనీ లాండరింగ్ కేసులో నేడు విచారణ. ముంబైపై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ, 9 వికెట్ల తేడాతో హార్దిక్ సేనా చిత్తు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజే ప్రచార విషయంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. హసనాబాద్ రోడ్డులో టీడీపీ వైసీపీ పార్టీ కార్యాలయాలు రెండు పక్కపక్కనే ఉండటంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజే ప్రచార విషయంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. హసనాబాద్ రోడ్డులో టీడీపీ వైసీపీ పార్టీ కార్యాలయాలు రెండు పక్కపక్కనే ఉండటంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోసారి తన సొంత నియోజకవర్గంలో కొడంగల్ పర్యటించనున్నారు. మద్దూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. అనంతరం తిమారెడ్డిపల్లి బావోజీ శ్రీ గురు లోకమసన్ ప్రభు జాతరలో పాల్గొని పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బిజినేపల్లిలో బహిరంగ సభ సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇటీవల మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ సందర్భంగా సీఎం రేవంత్ పాలమూరు జిల్లాలో పర్యటించారు. తాజాగా మరోసారి పర్యటిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21 రోజుకు చేరుకుంది. బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. సీఎం జగన్ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరుతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి తగరవ వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 చెల్లూరు వద్దకు చేరుకుని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు. శిరోముండనం కేసులో వైసీపీ నేత తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారించనుంది. దళిత యువకులకు శిరోముండనం చేసిన ఘటనలో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును తోట త్రిమూర్తులు సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తోట త్రిమూర్తులతో పాటు మరో 8 మంది హైకోర్టులో 2 అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును అభ్యర్థించారు. త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మంగళవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారని తెలిపారు. దాంతో పిటిషన్లు మంగళవారం విచారిస్తామని కోర్టు తెలిపింది. ఏపీలో 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1996 డిసెంబర్ 29న రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో చోటు చేసుకున్న దళితుల శిరోముండనం కేసులో విశాఖలోని 11వ అదనపు జిల్లా కోర్టు తోట త్రిమూర్తులతో పాటు 8 మందికి 18 నెలల సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఈ నెల 16న తీర్పు ఇచ్చింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శిరోముండనం కేసు తీర్పు సంచలనంగా మారింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కడప జిల్లా రాయచోటిలో ప్రతిపక్ష కూటమికి షాక్ తగిలింది. రాయచోటి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ హసన్ బాషా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హసన్ బాషాతో పాటు పలువురు జన సైనికులు వైసీపీలో చేరారు. వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పెద్దిరెడ్డి. కార్యక్రమంలో డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, ఎంపీ మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో పవన్ను ఓడించి జగన్కు గిఫ్ట్గా ఇస్తానని పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రజలందరూ తమ వైపే ఉన్నారని వంగా గీత అన్నారు. ఎవరిని ఎన్నుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ముందుగానే గ్రహించారని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక భాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంతా రైతాంగం, రైతులు కానీ, కౌలు రైతులు కావచ్చు, రైతు కార్మికులు కావచ్చు. కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఉంది. ఫిషర్మెన్ ఎక్కువ మాకు ఉన్నారు. కాబట్టి ఫిషర్మెన్ కి సంబంధించి ఇప్పుడు కొత్త సమస్య ఒకటి వచ్చింది. ఏంటంటే ఫిషర్మెన్ కి సంబంధించి డెవలప్మెంట్ ఒక హార్బర్ జరుగుతుంది, హార్బర్ నిర్మాణం జరుగుతుంది, అలాగే పోర్టు నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. కోతకి సంబంధించి కూడా మేము ప్రత్యేకంగా ఉప్పాడ తీర ప్రాంతం కానీ, కోనపాపేట ప్రాంతం కానీ ఇవి చాలా చాలా అర్జెంట్ గా చేయాల్సిన ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాలలో పెయిడ్ ఆర్టిస్టులు తప్పితే వైసీపీ జెండా పట్టుకునేవారు కరువయ్యారని టీడీపీ నేత బోడే ప్రసాద్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కొలవెన్ను గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బోడే ప్రసాద్ సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ వైసీపీపై నిప్పులు చెరిగారు. పంచాయతీలలో నిధులు లేక సర్పంచ్లు నామకే వాస్తీలాగా మిగిలిపోయారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. చాలా మంది చనిపోతా ఉన్నారు, పెరాలసిస్ వస్తా ఉంది, ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి, రేట్లు పెంచేశారు. ఇవన్నీ కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయి. ఈ బహిరంగ సభలో మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, రాబోయే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా మరి బాలశౌరి గారు కానీ, అసెంబ్లీ అభ్యర్థిగా నేను కానీ మరి భారీ మెజార్టీతో పెనమలూరులో గెలవబోతా ఉన్నాం. ఈ ఏదైతే వలస బాట పెట్టే ఈ రోజు ఇక్కడికి వచ్చిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి ప్యాకప్ అయ్యి మళ్ళీ వేరే ప్లేస్ ఎత్తుకుంటారు వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాణ్యత లేని మద్యం సరఫరా చేస్తారు. చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరువు కష్టాలను తెచ్చిందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. 6 పథకాల ప్రజలను ఆగం చేసిందని చెప్పారు. సోమవారం రాత్రి మల్కాజ్గిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా కంటోన్మెంట్ మహిళా గర్జన సభ నిర్వహించారు. కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలోని మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. కంటోన్మెంట్లో 30 ఏళ్ల పాటు సాయన్న ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. మహిళల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. సాయన్న, ఆయన కుమార్తె లాస్యానందిత పదవిలో ఉండగానే చనిపోయారని, ఆమె రెండో కుమార్తె నివేదితను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వారి ఆత్మ శాంతిస్తుందని అన్నారు. కారు గుర్తుకు ఓటేయాలని మహిళలను మల్లారెడ్డి అభ్యర్థించారు. 75 సంవత్సరాలలో కూడా ఎప్పుడు దేశంలో సెంట్రల్ కాంగ్రెస్ ఉంటుండే, బీజేపీ ఉంటుండే. వీరు లేకపోతే వాళ్ళు ఉందరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉందరు. కానీ మనకు 70 స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, కానీ మన కంటోన్మెంట్కి ఎప్పుడు స్వాతంత్రం రాలేదక్క. పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు కాంగ్రెస్ లో, బీజేపీలో పెద్ద పెద్ద మినిస్టర్లు అయ్యారు, కానీ మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలేదక్క. వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు. సచివాలయంలో సిఎస్ శాంతకుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సీజీఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. సీజీఎంలు ప్రతిరోజు తమ పరిధిలోని మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు.
అదేవిధంగా మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిరంతర పర్యవేక్షించాలని అన్నారు. నాగార్జున సాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను హెచ్చరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించినట్లే ఈసారి కూడా శోభయాత్రను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఉదయం 11:30 శోభయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమవుతుంది. అది సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ మందిర్కి వెళ్తుంది. ఈ శోభయాత్ర గౌలిగూడ రామ మందిరం, పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, కోటి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, వైఎంసీఏ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, ఉజ్జయిని, మహంకాళి టెంపుల్, తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు శోభయాత్ర సాగుతుంది. ఇది మొత్తం 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యాత్ర రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఈ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో ఇది జరిగేలా హైదరాబాద్ పోలీసులు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరో శోభయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిలో కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మొదలై చంపాపేట, ఐఎస్ సదన్, సైదాబాద్ కాలనీ రోడ్, ముసారాంబాగ్ జంక్షన్, మలక్పేట మీదుగా కొనసాగుతుంది. హైదరాబాద్ పాతబస్తీలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీ ఉప్పర్గూడలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరామభక్త సమాజం ఆధ్వర్యంలో హనుమాన్ సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణలతో అలంకరించారు. శ్రీరామభక్త సమాజం వారి భజనలతో పాతబస్తీ పురావీధుల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.